హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. బార్డర్ గవస్కర్ ట్రోఫీ 2024 సిరీస్ సందర్భంగా ఈ సిరీస్ హిస్టరీలో ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ 5 లిస్ట్ని ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియాలో టెస్టులలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న కింగ్ కోహ్లీ ఇప్పటివరకు ఈ సిరీస్లో ఎన్ని సెంచరీలు చేశాడు, మరి టాప్లో ఉన్న బ్యాట్స్మెన్ని దాటి అత్యధిక సెంచరీల వీరుడిగా అవతరించాలంటే కింగ్ కోహ్లీకి ఇంకెన్ని సెంచరీలు చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లిస్ట్ చూస్తే కనుక 5th ప్లేస్లో ఒకప్పటి ఆస్ట్రేలియన్ ఓపెనర్ మాథ్యూ హేడన్ ఉన్నాడు. హేడన్ మొత్తం 40 ఇన్నింగ్స్లలో 6 సెంచరీలు సాధించి బీజీటీ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన వాళ్ళ లిస్టులో 5th ప్లేస్లో ఉన్నాడు. ఇక 4th ప్లేస్లో మళ్ళీ ఆస్ట్రేలియాకి చెందిన మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఉన్నాడు. క్లార్క్ కేవలం 35 ఇన్నింగ్స్లలోనే 7 సెంచరీలు సాధించి 4th ప్లేస్లో నిలిచాడు. ఇక 3rd పొజిషన్లో కూడా ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెనే ఉండడం గమనార్హం. ఆసీస్ గ్రేటెస్ట్ కెప్టెన్ రికీ పాంటింగ్ మొత్తం 51 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు చేసి బీజీటీ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన వాళ్ళలో 3rd ప్లేస్లో ఉన్నాడు. సో టాప్ 5లో 3rd, 4th అండ్ 5th 3 పొజిషన్స్లో కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్సే ఉన్నారు. కానీ టాప్ 2 పొజిషన్స్ని మాత్రం మన టీమిండియా ప్లేయర్సే డామినేట్ చేశారు. 2nd పొజిషన్లో కింగ్ కోహ్లీ కేవలం 42 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలతో స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. పాంటింగ్ కూడా 8 సెంచరీలు చేసినప్పటికీ పాంటింగ్ ఎప్పుడో రిటైర్ అవడం అండ్ కోహ్లీ పాంటింగ్ కంటే కూడా తక్కువ ఇన్నింగ్స్లోనే 8 సెంచరీలు చేయడంతో కింగ్ కోహ్లీకి 2nd పొజిషన్ ఇవ్వడం తప్పేం కాదు. ఇక టాప్ మోస్ట్ పొజిషన్లో ఈ లిస్ట్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్న బ్యాట్స్మెన్ మరెవరో కాదు, ద లెజెండ్ సచిన్ టెండూల్కర్. సచిన్ 65 ఇన్నింగ్స్లలో ఏకంగా 9 సెంచరీలతో బార్డర్ గవస్కర్ సిరీస్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు పుటల్లో నిలిచాడు. అయితే సచిన్ రికార్డ్ని బద్దలు కొట్టే అవకాశం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ బీజీటీ 2024లో కోహ్లీ మరో 2 సెంచరీలు చేస్తే కనుక సచిన్ రికార్డును బద్దలు కొట్టి ఈ టోర్నీలో మోస్ట్ 100s రికార్డ్ని తన పేరిట నమోదు చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది ఇప్పుడు. అయితే ఈ రికార్డ్ని కోహ్లీ ఖచ్చితంగా బ్రేక్ చేయగలడా ఈ సిరీస్లో అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కోహ్లీ టెస్టులలో తన రేంజ్కి తగ్గ ఆట ఆడిందే లేదు. లాస్ట్ 3-4 ఇయర్స్లో కేవలం ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేశాడు. ఇక రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సో ఒక రకంగా పూర్ ఫామ్తోనే కోహ్లీ ఈ బీజీటీ సిరీస్కి రెడీ అయ్యాడు. అయితే కోహ్లీ ఒక మాస్టర్ క్లాస్ ప్లేయర్. అతడికి ఫామ్ అనేది ఎప్పటికీ పెద్ద సమస్యగా ఉండదు. ఈ సిరీస్లో కోహ్లీ కుదురుకొని తన బెస్ట్ ఫామ్ని అందుకొని చెలరేగితే బీజీటీలో మోస్ట్ సెంచరీల రికార్డు గ్యారంటీగా బద్దలయ్యే అవకాశం ఉంది. కోహ్లీ ఫామ్లోకి వస్తే టీమిండియా కూడా ఈ సిరీస్లో రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి రీచ్ అవ్వాలంటే మనం ఈ సిరీస్ని భారీ తేడాతో గెలవాల్సిందే. అందుకు కింగ్ కోహ్లీ తన స్టైల్లో అద్భుతమైన ఫామ్లో ఆడటం చాలా ఇంపార్టెంట్ మనకి. అలా అయితే మోస్ట్ బీజీటీ టెస్ట్ సెంచరీల రికార్డు కూడా బద్దలయ్యే అవకాశం ఈ సిరీస్లో చూడొచ్చు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం కింగ్ కోహ్లీ ఈ రికార్డ్ని ఈ సిరీస్లో సాధిస్తాడా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరో క్రికెట్ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.